హాయ్ అండి. నేను మీ కృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజుకి వచ్చేసి ఈ వీడియోలో అయితే మనకి హెట్రో వాకింగ్ ఆన్ 27th April 2024 అని చెప్పేసి మనకి హెట్రో ల్యాబ్స్ నుంచి అయితే అఫీషియల్గా అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ చూసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేయటం వలన ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్ చూసుకున్నట్టయితే వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఫార్మ్ ఆర్ బీఫార్మ్ ఆర్ ఎంఎస్సీ అయితే ఇచ్చారు. ఎవరైతే క్వాలిఫికేషన్ ఎంఫార్మ్ బీఫార్మ్ ఎంఎస్సీ వాళ్ళైతే దీనికి ఎలిజిబిలిటీ అంటున్నారు. అదేవిధంగా డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ అఫైర్స్, అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ 2 to 6 years అయితే ఈ యొక్క రిక్వైర్మెంట్కి అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే లొకేషన్ వచ్చేసి ముంబై అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకున్నట్టయితే 24/4 అనేది ఒక రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ద సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ. ఇక ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూ వచ్చేది మనకి ఫేస్ టు ఫేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి హెట్రో ల్యాబ్ నుంచి వచ్చిన అఫీషియల్ పేజ్ని అయితే ఇక్కడ ఉంచాను ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి డిపార్ట్మెంటు, మార్కెట్స్, అదేవిధంగా క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, టోటల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఒకసారి చూడండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వాకింగ్ డేట్ చూసుకున్నట్టయితే 27th April 2024 అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టైం చూసుకున్నట్లయితే 9 AM to 4 PM అయితే ఇచ్చారు. ఒకసారి వెన్యూ చూసుకున్నట్లయితే ద ఫెర్న్ రెసిడెన్సీ టర్బ్ ప్లాట్ నెంబర్ 1 సెక్టార్ 20 టర్బే నాభి ముంబై మహారాష్ట్ర అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఎవరైతే ఇక్కడ ఇంటర్వ్యూ వెళ్ళామో తప్పకుండా ఈ యొక్క టైం కల్లా మీరు ఈ డేట్లో అయితే తప్పకుండా వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నారో వాళ్ళు తప్పకుండా ఇక్కడ సెండ్ రెజ్యూమ్ టు HR మీద ఇచ్చారు. ఈ యొక్క HRD@hetro.comకి అయితే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతున్నారో వాళ్ళు ఈ యొక్క మెయిల్కి అయితే మీ యొక్క రెజ్యూమ్ అయితే సెండ్ చేయండి. వాళ్ళు మీకు రిప్లై అయితే ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ డాక్యుమెంట్ రిక్వైర్డ్ అంటే ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళు తప్పకుండా అకాడమిక్ డాక్యుమెంట్స్, ప్లేసిప్స్, CTC, పర్టికులర్స్, ఆధార్ అండ్ పాన్ ఇక్కడ ఇవ్వబడిన మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, ప్లేసిప్స్, CTC, అదేవిధంగా ఆధార్, పాన్ కార్డ్ తప్పకుండా ఇంటర్వ్యూకి తీసుకెళ్ళండి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్, షేర్ చేయటం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.